హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా తెలుగు. ఈ వీడియోలో నేను కావాల్సిన మెయిన్ పార్ట్స్ చెప్పి ఎండ్ చేసేస్తున్న ఈ డ్రామానైతే ఇంకా ఆలస్యం చేయకుండా డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. చైన్ మేడం జీవ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. మరుసటి రోజు బామ్మ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ జీవాని చైన్ని వీడియో కాల్లో అయితే చూపిస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ బామ్మ బాయ్ చెప్పి బయటకైతే వస్తారు. అంటే జీవా ఇంటి ముందుకైతే వచ్చి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అక్కడికి జీవా తమ్ముడైతే వచ్చి చాలు బయట కబుర్లు చెప్పుకుంది, లోపలికి రండి అనేసి అంటాడు. జీవా అమ్మ ఇంట్లో లేదా అనేసి అంటుంది. లేదు కాబట్టే రమ్మంటున్నాను అనేసి అంటాడు. లోపలికైతే వెళ్తారు. చైన్కి ఒక తరాగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరు సరిగా మాట్లాడారో అందరూ సైలెంట్గా వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. రాత్రి అయిపోతుంది. రాత్రి వాళ్ళ అమ్మ వచ్చి బయట ఉన్న బండిని చూసి ఎవరు ఇంటికొచ్చారబ్బా అనేసి నిదానంగా లోపలికొచ్చి చూస్తుంది. అక్కడ చైన్ ఉంటాడు. వాడితో ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోతుంది. జీవా నువ్వు బాధపడకు, నేను వెళ్ళి మా అమ్మతో మాట్లాడతా అనేసి చైన్కి ధైర్యం చెప్తుంది. అమ్మ ఏంటి మాట్లాడకుండానే వచ్చేసావు అనేసి అంటుంది. ఏం మాట్లాడాలి అనేసి అంటుంది. జీవా నువ్వు కాబోయే అత్తవి, మాట్లాడకపోతే ఎలా అంటుంది అనేసి రా అమ్మ అంటుంది. ఏ పోవే అంటుంది. అక్కడికి వాడే వస్తాడు. ఆమె బాగా మాట్లాడిస్తుంది. వాళ్ళు అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత రోజు జీవా పుట్టినరోజు అనమాట. అందరూ హ్యాపీగా డిన్నర్ చేస్తూ జరుపుకుంటారు. మళ్ళీ పనిలో పడిపోతాడు చైన్. చాలా బిజీ అయిపోతాడు. అక్కడ చాలా బాడీస్ చూడు వల్ల చైన్ కొంచెం టెన్షన్లో ఉంటాడు. అక్కడికి చైన్ దగ్గరికి అయితే జీవా వచ్చి కలుస్తుంది. వాడు తన దగ్గరికి ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చి ఇస్తాడు. జీవ తెరవబోతుంటే చైన్ ఆగు, ఇప్పుడు కాదు, నువ్వు ఇంటికి తిరిగి వెళ్తావు కదా అప్పుడు చూడు అనేసి అంటాడు. సరే అంటుంది. సరదాగా కాసేపు మాట్లాడుకున్న తర్వాత తన ఇంటికి వెళ్తుండగా గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. అది వచ్చి అప్పుడు పగిలిపోయి ఉంటుంది కదా బొమ్మ, వాళ్ళిద్దరి కోసం జ్ఞాపకార్థం పెట్టుకుంటారు కదా స్కూల్ బొమ్మ, అలాంటిది ఈసారి కొత్తగా ఇస్తాడనమాట. మళ్ళీ జీవా తిరిగి వాడి దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి వాడిని రూమ్లోకి అయితే తీసుకెళ్తుంది. వాడికి సడన్గా నెక్ మీద అయితే కిస్ పెడుతుంది. అంటే వాళ్ళు ఆ రోజు వన్ నైట్ స్టాండ్ అయితే చేస్తారు. మరుసటి రోజు బామ్మ లిన్ దగ్గరికి వెళ్ళి చైన్ అంతా సేవలు చేస్తాడు. మళ్ళీ మరుసటి రోజుకంతా బామ్మ చనిపోయిందని డాక్టర్లు అయితే చెప్తారు. ఈ విషయం బామ్మకైతే తెలుస్తుంది. మన బామ్మకైతే అంతే, అసలు తట్టుకోలేక ఏడుస్తూ ఆ గుండె నిబ్బరం అయితే చేసుకుంటుంది. ఈ విషయంలో జీవా కూడా తెలిసి ఏడుస్తుంది. అది వాళ్ళ అమ్మకు చూసి ఏమైంది అనేసి అడుగుతుంది. బామ్మలు చనిపోయారు అనేసి అంటుంది. సరే ఏడవద్దు అనేసి అంటుంది. తర్వాత జీవా బామ్మనైతే చూపిస్తారు. ఎక్కువగా బామ్మతో ఉండి బామ్మని ఆ టెన్షన్ నుంచి రిలాక్స్ చేపిస్తూ ఉంటుంది. ఒకరోజు డాక్టర్ చీగు ఇంటికైతే వస్తాడు. ఏంటి మీరు ఇలా వచ్చారు అనేసి అడుగుతుంది మన జీవ. ఆడుకొని ఒక రంగు తీసి ఇస్తాడు. అంటే చూపిస్తాడు. ఏంటి ఎలా ప్రపోజ్ చేయాలని నన్ను అడగడానికి వచ్చావా అనేసి అంటుంది. అంటే తన ఫ్రెండ్కి ప్రపోజ్ చేయడానికి అన్నమాట. లేదు ఈ రింగు తనకి నచ్చుతుందా అనేసి అంటాడు. అలాగే తనని రెండో పెళ్లి చేసుకుంటున్నా, తనని నేను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటా అనేసి అంటాడు. మళ్ళీ జీవ అలాగే చైన్ మేడం కలిసి నిద్రపోతారు. అంటే వన్ నైట్ స్టాండ్ అయితే చేస్తారనమాట. చైన్ నిద్ర లేచి టీ పెడదామని కిచెన్లోకి వెళ్తాడు. అలా తిరిగి చూస్తే బామ్మ ఉంటుంది. బామ్మ అనేసి అంటాడు. బామ్మ చాలా కోపంగా ఉంటుంది. ఎవర్రా లోపలని దేవర్రా అంటూ కొడుతుంటుంది. జీవ నిద్రలేసి వచ్చి బామ్మ బామ్మ ఆగు ఆగు, నేనే ఉండాను అనేసి అంటుంది. ఆగమ్మ నువ్వు పక్కకు తప్పుకో, మీ అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అనేసి అంటుంది. బామ్మ ఈ విషయం అమ్మకు తెలుసు అనేసి అంటుంది. ఏంటి మీ అమ్మకు తెలుసా అనేసి షాక్ అయిపోతుంది బామ్మ. అమ్మ కోపంగా ఉంటుంది. ఎలాగోలా జీవ మాట్లాడిస్తూ ఉంటుంది. బామ్మ మేమిద్దరం ఎంగేజ్మెంట్ చేసుకుంటాం, ఇప్పుడు నీకు ఓకేనా అనేసి అంటుంది. ఓకేమ్మా సరే అంటుంది. తర్వాత చాలా హ్యాపీగా జోరుగా ఎంగేజ్మెంట్ అయితే చేసుకుంటారు. జీవ తర్వాత తిరిగి షాంఘై వెళ్తుండగా దానికి చైన్ వచ్చి ఒప్పుకోడు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవతో స్టార్ట్ అయిపోయి అది పెద్దదిలా మారుతుంది. ఇలా అంటుంది, ఇది బ్రేకప్ కాదు, నువ్వే వెళ్ళిపోతున్నావని అరిసి మరి చెప్తుంది. వాడు కోపంగా వెళ్ళిపోతాడు. జీవ షాంఘై వెళ్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. డాక్టర్ చీగుని తన ఫ్రెండ్ అయితే పెళ్లి చేసుకుంటుంది. అంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింటుంది. వాళ్ళిద్దరు ఒకే హౌస్లో ఉంటారు. వాళ్ళతో పాటు మన జీవ కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఒకరోజు సడన్గా తిరిగి అయితే వస్తుంది జీవ.
అక్కడ చైన్ కూడా ఉంటాడు. వాడు కోపం తగ్గించాలని ఏమేమో చేస్తుంది. వాడితో పాటు కారులో వెళ్ళి కోపం తగ్గించడానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ వాడి కోపం తగ్గదు. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ వాడు కోపం తగ్గించాలని ఎంతో ట్రై చేస్తుంది. వాడు ఈసారి ఒప్పుకోడు. చాలా కోప్పడతాడు. జీవ అయితే చాలా బాధపడుతుంది. తర్వాత మేడముని కలుస్తుంది. ఎందుకంటే ఆ టౌన్‌కి కొత్తగా ఏదైనా మార్పులు చేయడానికి మేడం మూతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే చైన్ గురించి బాగా ఎక్కువగా మంచిగా అయితే చెప్తూ ఉంటుంది. అదంతా చైన్ వింటూ ఉంటాడు. తను తిరిగి షాంఘై వెళ్తుండగా చైన్ వచ్చి మళ్ళీ తనతో మాట్లాడతాడు. అంతా మునుపటిలాగా మారిపోతారు. అంటే వాళ్ళు ఒక అండర్‌స్టాండింగ్‌కి అయితే వస్తారనమాట. అప్పటినుంచి తను అక్కడున్న వీడు ఇక్కడున్న ఒకరికొకరు మెసేజ్‌లు అలాగే డెలివరీలు చేసుకుంటూ ఉంటారు. అలా కొన్ని రోజులైతే గడిచిపోతాయి. ఒకరోజు జీవా కారులో వెళ్తుండగా ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అవ్వబోతుంది. కానీ తృప్తిలో తప్పించుకుంటుంది. చైన్ కూడా షాంఘై అయితే వచ్చుంటాడు. అంటే హాస్పిటల్‌లో ఉంటాడనమాట. అక్కడ ఒక బాడీని చూసి జీవానే అనుకుంటాడు. ఎందుకంటే తను చేతికున్న రింగు సేమ్ మన జీవా కూడా వేసుకుంటుందనమాట. అందువల్ల కాస్త భయపడతాడు. కానీ చూస్తే అక్కడున్నది జీవా కాదు అన్నమాట. జీవా కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. జీవా కూడా వస్తూ ఉంటుంది. అలా ఒకరికొకరు సడన్‌గా అయితే ఎదురుపడతారు. వెంటనే మన చైన్ గార్డ్ అనుకొని హగ్ చేసుకొని కొంచెం ఫీల్ అవుతాడనమాట. ఇంకెప్పుడు గొడవ పడమని అలాగే త్వరగా పెళ్లి చేసుకుంటామని చూపించి ఇక్కడితో ఈ డ్రామాని ముగిస్తారు. ఇక్కడితో ఈ ఫైనల్ పార్ట్ ఎండ్ అయిపోతుంది. ఈ డ్రామా కూడా అయిపోతుందనమాట. ఈ డ్రామా ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే షేర్ చేసి లైక్ చేసేయండి. బాయ్ బాయ్.